రష్యా యుక్రెయిన్ యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు రష్యా ఇంధన రంగాన్ని టార్గెట్ చేసిన యుక్రెయిన్ ఇప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఈ కామర్స్ మౌలిక వస్తువులను టార్గెట్ చేసింది. లాంగ్ రేంజ్ డ్రోన్స్ తో విరుచుకుపడింది. దక్షిణ రష్యాలోని వ్యూహాత్మక నగరాలపై జరిగిన ఈ దాడుల్లో రష్యాకు చెందిన ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ వైల్డ్ బెర్రీస్ కు చెందిన 2 ప్రధాన లాజిస్టిక్స్ హబ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్టావ్రోపోల్ రీజియన్లోని నెవన్నోమిస్క్ నగరం వెలుపల ఉన్న భారీ వైల్డ్ బెర్రీస్ పంపిణీ కేంద్రంపై యుక్రెయిన్ డ్రోన్ నేరుగా దూసుకెళ్లింది. దీంతో ఆ వేర్ హౌస్ లో భారీ ఎత్తున పేలుడు సంభవించి క్షణాల్లోనే మంటలు వేల చదరపు మీటర్ల విస్తీర్ణానికి వ్యాపించాయి. ఆకాశంలోకి మైళ్ళ దూరం వరకు దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. నెవిన్నోమిస్క్ పాటు క్రాస్కోడార్ నగరంలోని మరో వేర్ హౌస్ కు కూడా యుక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా టార్గెట్ చేశాయి. 2 కేంద్రాల నుంచి కార్మికులను అత్యవసరంగా ఖాళీ చేయించినప్పటికీ ఈ తాజా దాడుల్లో 8 మంది ఉద్యోగులు గాయపడ్డారు. ఇక ఈ దాడుల బాధ్యతను యుక్రెయిన్ అధికారికంగా అంగీకరించింది. ఈ సివిలియన్ వేర్ హౌస్లను రష్యా సైన్యం అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి వాడుకుంటుందని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా మిలిటరీ డ్రోన్ల తయారీకి అవసరమైన విడిభాగాలు, నావిగేషన్ పరికరాలు, బాడీ ఆర్మర్ వంటి సైనిక సామాగ్రిని భద్రపరచడానికి, పంపిణీ చేయడానికి ఈ హబ్లను ఉపయోగిస్తున్నందుకు అవి తమకు చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. ఇక రష్యాకు చెందిన అమెజాన్ గా పిలువబడే వైల్డ్ బెర్రీస్ 48,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ వేర్ హౌస్లు పూర్తిగా కాలిపోవడంతో వేలాది మంది స్వతంత్ర చిన్న మధ్య తరహా వ్యాపారుల స్టాక్ బూడిదైంది. ఈ వారంలో వైల్డ్ బెర్రీస్ సంస్థపై యుక్రెయిన్ దాడి చేయడం ఇది వరుసగా 4వసారి. తాజా పరిణామాలతో ఈ కామర్స్ అసోసియేషన్లు రష్యా ప్రభుత్వాన్ని పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నాయి.